చిత్ర 2 ఫీల్డ్ చూసాం. 2 ఫీల్డ్ కూడా సూపర్ గా ఉంది. వేసుకోదగ్గ ఇత్తనం కింద నుంచి పై దాకా ఒకటే కాపు ఒకటే లెవెల్. పై కాపు కూడా నెంబర్ 1 వచ్చింది. ఈ రైతు ఎవరు కానీ నిలబట్టి ముందే లేదంటే ఇంకా బాగానే ఉంది చేను. కొంతమంది ముందు లేకపోతే చేలన్నీ ఏం చేస్తాయి, కొన్ని చేలలో ఆకులన్నీ ఎండిపోయి ఆకు రాలిపోయి ఒక మోడుగా ఉండిద్ది. అయినా కానీ ఈ రైతు చేలు నెంబర్ 1గా చేను బాగానే ఉంది. ఇది అంతా రాతి పొలం సార్. రాతి పొలంలో కూడా ఈ రాళ్ల పొలంలో కూడా ఇట్లా కాసిందంటే ఇత్తనం గొప్పదానం చెప్పుకోవచ్చు సార్. ఇత్తనం గొప్పదానం చెప్పుకోవచ్చు. అదే నల్లరేగడు అయితే ఈ ఇత్తనం తీసుకుని నల్లరేగడు వేస్తే ఇంత తెల్లడు బుట్ట వచ్చిద్ది. చెట్టుకు వచ్చి ఆ వంతున 5 కేలు కాలు దిగుతాయి. చెట్టుకు వచ్చి మన మామూలు కింద నుంచి పై దాకా 5 కేలతో కాయలు దిగుతాయి. నెంబర్ 1గా దిగుబడి వచ్చింది. ఆ విధమైన చెట్టు మనకి రామాదేవి గారి దగ్గర ఉంది. అది ఎవరన్నా చిన్న పేరు సండలు ఉంది. వాళ్ళు లేరు, అయినా ఇప్పుడు మనకు టైం లేదు. ఈసారి ఎప్పుడన్నా వేరే రైతులు చూపిస్తాను, అది కూడా వీడియో చేసి చూపిస్తాను. సో ఇది ఇంకా మీరు అయితే నెక్స్ట్ ఇయర్కి ఇది ఎన్ని ఎకరాలు అనుకుంటున్నారు, వేస్తే ఎట్లా చేయాలనుకుంటున్నారు? నేను ఈ సంవత్సరం 2 ఎకరాలు వేరే వెరైటీస్ సార్. దానికంటే కూడా ఇది ఇంకా మిగులుగా ఆగపడుతుంది చూస్తుంటే. అయితే ముందు నాటికి నేను ఇంకా 4 ఎకరాలు వేద్దాం అనుకుంటున్నా. ఏటో 4-5 ఎకరాలు వేస్తాను. ఈ సీజన్ తగ్గించా. ఈ పోయిన సంవత్సరం రేట్ లేని వల్ల ఈ సంవత్సరం రేటు బాగానే ఉంది. కొంచెం ఫీల్డ్ కూడా వచ్చి చూసా కాబట్టి ఈ ఇంద్రా 5 కానీ ఈ చిత్ర కానీ అది 2 ఎకరాలకి ఇది 2 ఎకరాలకి వేద్దాం అనుకుంటున్నాను. బాగుంది. సో ఇప్పటిదాకా మీరు వేరే కంపెనీలకు సంబంధించి ఎన్ని ఫీల్డ్స్కి వెళ్ళారు? వాటికి దీనికి ప్రత్యేకత చెప్పండి సార్. చాలా ఫీల్డ్కి వెళ్ళాను సార్. నేను ఈ సంవత్సరం దాదాపు 4 ఫీల్డ్స్కి వెళ్ళాను. 4 ఫీల్డ్లో కూడా ఈ ఫీల్డ్ చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఆనందంగా బాగుంది సార్. ఈ వెరైటీ మాత్రం వేసుకోదగ్గ వెరైటీ. నెంబర్ 1కి వేసుకోవచ్చు. రాళ్ల భూములు ఈ వంతున ఈ సాగు మనం చేయకపోయినా కానీ ఇట్లా కాచిందంటే అదే మా కల్లుండ ఏరియాలో నల్ల పొలంలో వేస్తే అంత అదిరిపోద్దండి. 40 క్వింటాల చిల్లర పైన కానీ తక్కువ ఉండదు. సో మరి తేజాలంటే మనకు భయం ఏంది, వైరస్ ఇవి కదా, మరి ఇవి కనపడిందా? ఇప్పుడు మనం 3 ఫీల్డ్ చూసాం, ముగ్గురు రైతుల దగ్గర చూసాం. డిఫరెంట్గా సాయిల్ వేరే, రైతులు వేరే, వాళ్ళ మెయింటెనెన్స్ కూడా వేరే. సో ఇప్పుడు సంబంధించి మరి ఏమైనా కింద నుంచి వైరస్ అని కనపడింది? కింద నుంచి అయితే వైరస్ నేను రైతులను అడిగాను. నేను మామూలుగా ఫీల్డ్ తో పాటు వచ్చా కదా, కింద నుంచి అయితే వైరస్ రాలా. నేను ఎప్పుడైతే మందులు వేయటం ఆపేసాడో ఏడన్నా చెట్టు తగ్గుతుంది వైరస్ ఈ మధ్య. నేను దాదాపు మందులు ఆపి చాలా రోజులు అయిందంట. నేను అడిగి చూస్తే మేము మందులు ఆపి చాలా రోజులు అయిందా. ఇప్పుడు ఆగపడుతుంది కానీ ఫస్ట్ కాంచి అయితే లేదంట. లేదు ఫస్ట్ నుంచి అయితే వైరస్ లేదు. చేను మాత్రం బాగుంది. ఇప్పుడు కూడా జడ కాపు, గుత్తులు కాపు, అసలు ఎక్సలెంట్ గా ఉంది చేను. సో మీరైతే మరి ఎన్ని తీస్తారు? మీరు వేస్తే ఇది అంటే టార్గెట్ ఎన్ని పెట్టుకుంటున్నారు? ఇది కనుక మేము వేస్తే మా ఏరియాలో 40 నుంచి చిల్లర ఏదన్నా కనుక తక్కువ మాట అంటే మా ప్లానింగ్ ఉండదు. మాకు పంట మా ఏరియాలో బాగానే పడుతుంది. సో ఎన్ని ఎకరాలు ప్లాన్ చేస్తారు చిత్ర ఇంద్రా 5?